5 దశాబ్దాల తర్వాత కూడా గుండమ్మ కథ సినిమా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారంటే అందుకు కారణం కథలోని బలమే. సవతి తల్లి మూలంగా బాధపడే ఓ యువతిని కాపాడి ఆ సవతి తల్లికి గుణపాఠం చెప్పటమే సినిమాలోని ప్రధాన అంశం. సవతి బిడ్డలను ఆడిపోసుకునే తీరు హృదయ విదారకంగా కాకుండా సున్నితమైన హాస్యం జోడించి చెప్పడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చింది. సినిమాకి వెళ్ళానమ్మా. చాలే పెద్దగంటలో ఇలా తిరిగి నోరు పెట్టుకుంటాడే. ఎవరికో ఎందుకుండక సిద్ధముగా గుళ్ళో వచ్చాడేమో కనుకో ఆడికేసి ముడి పెట్టేద్దాం. చాలని సలహా నీ చేపల సంబంధం మాట్లాడిపోయాను. మామగారు వచ్చి పిల్లలు కూడా చూసుకుని వెళ్ళారు. అట్టగా ఆ సంగతి ఆకేం తెలుసు. ఇదిగో సిద్ధమా అయితే తప్పే. అమ్మ ఒక్కరిని మాట్లాడి నువ్వు ఇంకొకరిని చూసుకుంటే ఇద్దరిని మనం ఏం చేసుకుంటావు చెప్పు. గుండమ్మ కథ సినిమా ఆ రోజుల్లోనే ఏడాది పాటు చిత్రీకరణ జరిగింది. సినిమా పైన ఇండస్ట్రీ వర్గాల్లో బోలెడంత ఆసక్తి. విడుదలకు 10 రోజుల ముందే ఎల్వి ప్రసాద్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలో అతిథుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినీ జనాలు మోసేయడం మొదలెట్టారు. కథ ఏమీ లేదని, సూర్యకాంతంలో గయ్యాళితనాన్ని సరిగా చూపించలేదని, అందుకు సంబంధించిన సన్నివేశాలు లేవని విమర్శలు గుప్పించారు. అయితే దర్శక నిర్మాతలకు మాత్రం సినిమా మీద చాలా నమ్మకం. నిజానికి సినీ పండితులు ఎత్తి చూపినవన్నీ వాళ్ళు ఎప్పుడో స్టోరీ లైన్లోనే మాట్లాడుకున్నవే. సూర్యకాంతంని గుండమ్మగా పెట్టాం, మళ్లీ గయ్యాళితనాన్ని చూపించడం దేనికి? అలాంటి సన్నివేశాలు అవసరమే లేదని ముందే నిర్ణయించుకున్నారు. ఇంట్లో పెళ్లి కాని పెద్ద ఆడపడుతూ బుల్లెమ్మని అత్తాగా అట్టిపెట్టి చిట్టమ్మకి ఎత్తా పెళ్లి చేస్తారు అంట. లక్ష్మికి ఏదైనా సంబంధం చూడు. సంబంధం చూడరా? అసలు మీ కళ్ళకి పొరల గంపినీలే. ఇంట్లో గొర్రెలు పెట్టుకుని ఊరంతా ఎత్తుకుంటారేంటి? ఇట్లా ఎవరున్నారు? ఎంతంత మనిషి నేను లేను. నీకా లక్ష్మి నుంచి పెళ్ళా? నాకంటే మంచోడు ఎవరు వస్తారు? తీసుకురా చూద్దాం. ఏం గుండక నాకు పెళ్లి చేస్తానంటివే. బుల్లెమ్మకు బుల్లుని తెచ్చి నాకు పిల్లని తెచ్చి ఇదంతా గొడవ పడే బదులు మా ఇద్దరికి ముడి పెడితే చిలక గొర్రెంకిలా నీ కాళ్ళ ముందే పడి ఉంటాంగా. నిజమేనయ్యా? సరేలే, వీడికి పెళ్లి చేస్తే మన మాట విన్నట్టే. ఇప్పుడు నేను వింటున్నాను కనుక ఇదిగో గంటున్నా, నువ్వు చేసేది టచ్ చేసేది పడ్డానికి నాకు ఎదురు వస్తున్నావు. నాకు ఆట తిక్కరాగిందంటే నీ ఒళ్ళు పంబరేగుద్ది, జాగ్రత్త. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, గుండమ్మ ఒక గయ్యాళి గృహిణి. ఆమె సొంత కూతురు సరోజగా జమున, సవతి కూతురుగా సావిత్రి నటించారు. ఇంకెడు చాకిరి సవతి కూతురు మీద పడుతుంది. సొంత కూతురు మాత్రం పెంకెగా తయారవుతుంది. గుండమ్మ గారి గతించిన భర్తకు స్నేహితుడైన ఒక జమీందార్ రామభద్రయ్య పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చి ఆ ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. 2 పిల్లలను తన కోడళ్లుగా చేసుకుని చనిపోయిన తన స్నేహితుడి ఆత్మకు శాంతి కలిగించాలనుకుంటాడు. వారి పథకం ప్రకారం పెద్ద కొడుకు అంజి గుండమ్మ గారి ఇంట్లో పనివాడిగా చేరతాడు. పొగరున్న పనిమంతుడిగా గుండమ్మ విశ్వాసాన్ని, తోటి పనివాడిగా లక్ష్మి మనస్సును చేజిక్కించుకుంటాడు. ఇంట్లోనే ఉండి చాకరీ చేస్తాడని గుండమ్మ అంజికి సవతి కూతురునిచ్చి పెళ్లి చేస్తుంది. ఇక రామభద్రయ్య రెండవ కొడుకు రాజా సరోజను పెళ్లి చేసుకుని కాస్త కటువుగా ప్రవర్తించి ఆమె పెంకతనాన్ని అదుపులో పెడతాడు. అవునులే, నాకంటే పెద్దవాడివి. నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వెళ్ళి తాగడం తప్పు. కావాలంటే నువ్వు కూడా రా, ఇద్దరు వెళ్ళేస్తాను. ఇలాగైతే తమ్ముడు చెడిపోతాడు. ఏ గతిలోకి వచ్చి అనుకున్నావా? తమ్ముడు ఇప్పుడే వెళ్ళరు. నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళిపోతే రేపు నన్ను కూడా వెళ్ళి వెళ్ళకూడదు. మిమ్మల్ని ఎవరు వెళ్ళకూడదు. రండి. మరోవైపు ఈ సినిమాలో హరనాథ్, విజయలక్ష్మి పాత్రలు అవసరమా అన్నవాళ్లు ఉన్నారు. కథకి అడ్డం కాదు అని తేల్చుకున్నారు. జమున పాత్ర సరిగా లేదని మరో విమర్శ. ఆమె గారాభంగా పెరిగిన పొగరబోతు పిల్ల ఇల్లరికం కాకుండా అత్తారింటికి తీసుకువెళ్లే ముందు ఆమె పొగరబోతుతనాన్ని అణచాలి. అందుకే నాగేశ్వరరావు జమునలో మార్పు కోసం అనేక పరీక్షలు పెట్టిస్తాడు. ఒకటి ఉప్పు ఎలా తింటున్నారండి? బాగుందే. అబద్ధం. నేను బాధపడతానని అలా అంటున్నారు. చేతగాని వంట మీరు కడుపు నిండా తినడానికి కూడా లేదు. వంట ముఖ్యం కాదు సరోజ, తీసి పెట్టేవాళ్ళ మనసు. ప్రేమతో పెట్టింది ఏదైనా అమృతంతో సమానం. మీరు ఇంత మంచివారు. ఏం లాభం, నిన్ను సుఖపెట్టలేకపోతుంది.
ఇప్పుడు మాత్రం నా జీవితం ఎంతో హాయిగా ఉన్నాను. ఈ సినిమాలో రచయిత నరసరాజు కలం నుంచి వెలువడిన ప్రతి మాట తెలుగుదనాన్ని నింపుకుంది. మనలో సహజంగా ఉండే వెటకారం సందర్భాన్ని బట్టి ఈ చిత్రంలో కనిపిస్తూ ఉంటుంది. గంటయ్య పాలు తీసుకువెళితే సర్వర్ చూసి నీళ్లలా ఉన్నాయంటాడు. ఈ మధ్య మాకేది నీళ్లు జాస్తిగా తాగుతోందిలేవయ్యా అని జవాబిస్తాడు గంటయ్య. ఇలాంటి సరదా వ్యాఖ్యలు సినిమాలో అనేకం. కథాబలం, నటీనటుల ప్రతిభ ఒక ఎత్తు. ఏం చేస్తున్నావే? అది టైం అయిపోయింది, త్వరగా చూస్తున్నావే. ఏంటా తడావుడి? ఏం ముట్టుకుపోయిందని? నీకేం తెలిసే? మన పాలు లేదే కాఫీయే లేదు, కాఫీ లేదే కాఫీ హోటలే లేదు, హోటల్ లేకపోతే ఈ ఊళ్ళో జనానికి బతుకే లేదు. మనం పాలు ఎంత త్వరగా సప్లై చేస్తే ఊళ్ళో పనులు అంత త్వరగా అయిపోతాయి. అసలు ఇది వ్యాపారమే కాదు, దేశ సేవ కూడా. దేశ సేవ తర్వాత కానీ ముందు మన సేవ కానీ. మరి మన అబ్బాయి ఎప్పుడు వస్తాడేంటి? వస్తాడు, ఊరి నుంచా అవసరం వచ్చి రావడానికి. జైలు నేను లెక్కనే చూశానులే, ఇంకా 2 నెలలకు కానీ రాడు. ఎవరెన్ని అనుకున్నా సినిమా మాత్రం హిట్ అని ప్రివ్యూ వేసిన రోజునే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే, ఆ సినిమాలో రామారావు నిక్కర వేసుకున్న సన్నివేశం వచ్చిన వెంటనే పిల్లలంతా పడి పడి నవ్వారట. అందుకే సినీ జనాలని, అంచనాలని, విమర్శలను అన్నీ పక్కన పెట్టి విడుదలైన రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది గుండమ్మ కథ. డబ్బులేవి లేవు, లేకపోతే టిఫిన్ వెళ్ళకుండా ఆకలి అయింది, తిన్నా. ఆ పప్పులే వరకు డబ్బులు ఇవ్వకపోతే కదడానికి వీల్లేదు. అయితే నేను ఇక్కడే కూర్చుంటాను. డబ్బులు ఇస్తావా? సంచి అక్కడ పెడతావా? తీసుకో చూద్దాం. చూడకంటే తిని డబ్బులు ఇవ్వకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా? ఏ రా, ఊరేగిరైనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలాగ చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను, కావాలంటే ఏమన్నా పని చెప్పు, చేసే పోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. నాతో కూడా ఎక్కడికి? మా తెల్ల గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వెళ్ళైనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేస్తాను రా. అయితే స్పెషల్ ఫోకస్ లో మరో చిన్న విరామం.